ఈ బోనాల జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా లాల్ దర్వాజా శ్రీ సింహవాణి మాంకాళ దేవాలయంకున్న చరిత్ర 100 సంవత్సరాల పైగా ఈ యొక్క అమ్మవారి దేవాలయాన్ని స్థాపించి ఆనాడు మూసి వరదల్లో హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోతున్న సందర్భంలో ఆనాటి కిషన్ ప్రసాద్ ప్రధానమంత్రిగా అమ్మవారికి బోనాలు సమర్పించి ఆమెను శాంతింపజేసి హైదరాబాద్ ప్రజల పట్ల అనుగ్రహించాలని చెప్పి కోరిన వెంటనే అమ్మవారి దీవెనలతో మొత్తం హైదరాబాద్ను కాపాడమే కాకుండా వరదల నుంచి రక్షించి ఆ రకంగా భక్తులు చెల్లించేటువంటి బోనాలు స్వీకరించి వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా ఇవాళ దేశ విదేశాల్లో కూడా ఈ బోనాల పండుగకు ఉన్న ప్రత్యేకత. ఇది తెలంగాణ సాంప్రదాయం. ముఖ్యంగా మహిళలు బోనాలు సమర్పించుకొని తమ కోరికలు తీర్చుకోవడము, రంగము, పోతరాజ విన్యాసాలు మరి ఈ యొక్క తెలంగాణకి ఆ యొక్క ప్రత్యేక పండుగ. ఈ పండుగ సందర్భంలో అమ్మవారిని ఇవాళ దర్శించుకొని మరి భక్తులందరినీ కూడా యావత్తు దేశ ప్రజలందరూ కూడా సుభిక్షితంగా ఉండాలని ఇవాళ ప్రధానమంత్రి గారు ఏ రకంగా ఇవాళ దేశంలో నుండి మహత్తరమైనటువంటి రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణము, ఉజ్జయిని మహంకాళి మరి మందిరానికి, అదే రకంగా కేదార్నాథ్, బద్రీనాథ్ అంటే కోట్లాది ప్రజల హిందువుల మనోభావాలు కాపాడుతూ ఈ దేశాన్ని మరి ప్రజల భక్తుల యొక్క మరి అనుగ్రహంతో వారు 11 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగానే ఇవాళ కీర్తి సంపాదించినటువంటి మనము మరి ముఖ్యంగా ఈ లాల్ దర్వాజా దేవాలయం యొక్క కమిటీ సభ్యులు భక్తులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు తప్పకుండా వారి కోరికలు మరి తీర్చాలని యావత్తు ప్రజానికాన్ని కూడా సుఖశాంతులతో విరాజిల్లేదానికి దోహదపడాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.